ఈ మైక్ పెడతాను. So I should use this. Yeah, you can. You need to use both. సభకు నమస్కారం. పెద్దలందరికీ, పూజ్యులు, రాజకీయ పెద్దలు, పిల్లలు, పేరెంట్స్, మన తల్లిదండ్రులు, మీడియా వారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇక్కడున్న పిల్లలందరూ రేజ్ యువర్ హ్యాండ్స్. నేను 4 మంత్రాలు చెప్తాను, 4 మంత్రాలు చెప్తాను, నాతో పాటు రిపీట్ చేయండి, సరేనా? ఓకే, ఐ వాంట్ యువర్ వాయిసెస్. ఎస్. నమస్కారం. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ 4 మీరు ఫాలో అవ్వండి. దట్ లైఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, రెస్పెక్ట్ యువర్ టీచర్స్, రెస్పెక్ట్ యువర్ గెస్ట్స్, రెస్పెక్ట్ యువర్ father, mother, father, teacher, guru. ఫాలో వాళ్ళు, ఆ పెద్దలు వాళ్ళు ఏం చెప్తారు చక్కగా వినండి, నేర్చుకోండి. నేను కూడా నా కెరియర్ ఒక టీచర్, నర్సరీ స్కూల్ టీచర్ లాగా, హెడ్ టీచర్ లాగా పనిచేస్తూ వచ్చాను. పిల్లలంటే నాకు చాలా ప్రేమ. నేను టీచర్గా ఉన్నప్పుడు కూడా, ప్రిన్సిపల్గా ఉన్నా కూడా నేను పిల్లల్ని ఎప్పుడూ పనిష్ చేయలేదు, ఎప్పుడూ ఒక దెబ్బ వేయలేదు. కానీ గట్టిగా డిసిప్లిన్ చెప్పేది, అంటే అసెప్టివ్గా అది చేయకూడదు, అది తప్పు, ఇది కరెక్ట్, ఇది చేస్తే దీనికి ఇలాంటి రిజల్ట్ ఉంటుంది, ఒప్పు చేస్తే దీనికి ఇలాంటి రిజల్ట్ ఉంటుంది అన్న ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పిల్లల్ని డిసిప్లిన్ చేస్తూ ఆ టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను. సో టుడే ఈ కార్యక్రమం జరగటానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఊరి మీద ఉన్న ప్రేమ, పిల్లల మీద ఉన్న ప్రేమ. తర్వాత మాకు తెలుసు పేరెంట్స్గా పిల్లలకి చదువు చేయించాలంటే, స్కూల్ ఫీజులు కట్టాలంటే ఎంత కష్టమో. పిల్లలకు కూడా తెలుసు, పెద్దలు వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి పైకి తీసుకొస్తే వృద్ధిలోకి వచ్చామో అని పిల్లలకు కూడా తెలుసు. ఇట్స్ నాట్ ఈజీ. ప్రస్తుతం ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉంది. కాబట్టి పిల్లలు ఎప్పుడు వాళ్ళ పేరెంట్స్ యొక్క కష్టాన్ని మర్చిపోకుండా జాగ్రత్తగా మీరు అనుకున్న ఒక మంచి మార్గంలో వెళ్ళండి. అదే మిమ్మల్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకొస్తుంది. నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, పెద్దలందరూ చెప్పారు, క్రమశిక్షణ అవసరం. ఇంకొక విషయం, 5 times నా తర్వాత రిపీట్ చేయండి. ఇవన్నీ నా పేరెంట్స్ పుట్టుపర్తిలో స్వామి స్కూల్లో నేర్పించిన ఈ అంశాలన్నీ వాటిని శ్రద్ధగా పాటించడం వల్ల ఈరోజు విజయ్ అయినా కూడా, ఆనంద్ అయినా కూడా, రిషి అయినా కూడా వాళ్ళ స్కూల్ ద్వారా నేర్చుకున్న విషయాల్ని కరెక్ట్ మార్గంలో, సక్రమ మార్గంలో పెట్టడం వల్ల ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడు కూడా
వాళ్ళ హృదయంలో వాళ్ళ యొక్క మైండ్లో ఉంటుంది. వీ వాంట్ టు మేక్ అవర్ పేరెంట్స్ ప్రౌడ్. ప్రతిసారి అదొక్కటి చాలా ఉంటుంది వాళ్ళ హృదయంలో. వీ వాంట్ అవర్ పేరెంట్స్ టు బీ హ్యాపీ అండ్ ప్రౌడ్. సో మీరందరూ కూడా అదొక్కటి గట్టిగా నిర్ణయం చేసుకోండి. ఏం చేసినా, ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా వీ వాంట్ టు మేక్ అవర్ టీచర్స్, పేరెంట్స్ ప్రౌడ్ అన్న నిర్ణయించుకుని మీరు ఏ మార్గంలో వెళ్ళినా కూడా అది చాలా బాగుంటుంది. సో ఐ క్లోజ్ దిస్ ఫ్యూ వర్డ్స్. మీరందరూ, నా పిల్లలందరూ రిపీట్ చేయండి. There are 5 Ds. Tell me, all the students repeat after me. There are 5 Ds. Duty, discipline, devotion, dedication and determination. ఏంటి 5 Ds మనకు కావాల్సింది? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, భక్తి. చేసే ప్రతి పని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. మనం ఒక బ్రూమ్ స్టిక్, చీపురు పట్టుకొని ఊడ్చినా కూడా దాని మీద శ్రద్ధ, భక్తి ఉండాలి. లేకపోతే సరిగ్గా పని చేయలేము. ఎలాంటి పని అయినా దాని మీద శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉండాలి. సరేనా? డ్యూటీ, డిసిప్లిన్, డివోషన్, క్రమశిక్షణ, డిసిప్లిన్, డివోషన్, డిటర్మినేషన్. ఇది తప్పకుండా నేను సాధిస్తాను. ఒక్కసారితో సాధించలేమేమో, 2 సార్లు 3 సార్లు ప్రయత్నం చేస్తూ పోతే ఏదో ఒక రోజు అది సఫలమవుతుంది. సో కష్టే ఫలే, శ్రమతో నాస్తి దుర్భిక్షం. మనం కష్టపడితే దానికి రిజల్ట్ తప్పగా ఉంటుంది. సరేనా? ఇంకొక విషయం చెప్తాను. మీరందరూ ప్రతిరోజు కూడా స్టార్ట్ యువర్ డే విత్ లవ్. ప్రతి ఒక్కరిని ప్రేమించండి, గౌరవించండి. పక్కనున్న పిల్లలు కానీ, మన చుట్టుపక్కల పిల్లలు కానీ, చుట్టుపక్కల వాతావరణాన్ని కానీ, పక్షులను కానీ ప్రేమించడం నేర్చుకోండి. దానివల్ల మీ హృదయం చాలా సున్నితంగా మారి చక్కగా ఉంటారు. స్టార్ట్ ద డే విత్ లవ్. స్పెండ్ ద డే విత్ లవ్. Fill the day with love and end the day with love. Do you all understand? Yes or no? Start the day with love. Love అంటే ఏంటి? మర్యాదగా మాట్లాడడం, చక్కగా మాట్లాడడం, హార్ష్గా మాట్లాడకుండా ఉండటం, చెడు పదాలు ఉపయోగించకుండా ఉండడం. ఇలాంటివన్నీ మీరు పాటించండి. You will all shine bright in your life. God bless you all. Thank you so much.